వెల్కమ్ టు R5 టీవీ న్యూస్. అఖిల భారత రజక సంఘం 11వ ఆవిర్భావం సందర్భంగా ఎల్బీ నగర్ లో ఐలమ్మ విగ్రహం దగ్గర జెండాను ఆవిష్కరించడం జరిగింది. అఖిల భారత సంఘం జాతీయ అధ్యక్షులు మొగ్గ అనిల్ కుమార్ రజక సంఘం జెండా ఎగరవేశారు. రజకుల పక్షాన నిరంతర పోరాటం చేసి రజక హక్కులను కాపాడమే ABRS లక్ష్యమని జాతీయ అధ్యక్షుడు చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు సంఘం సంగమేశ్వర్, అదే విధంగా రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు కృష్ణ తదితరులు పాల్గొన్నారు. जोहार एलम्मा, जोहार एलम्मा, आदि दाम रजका एलम्मा, जय रजका, जय रजका. దగ్గరికి వచ్చేసాయి వాయిస్ అంత ఓకేనా. ఈరోజు అఖిల భారత రజక సంఘం స్థాపించి నేటికి 11 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈరోజు ఎల్బీ నగర్లో ఉన్నటువంటి ఐలమ్మ విగ్రహం దగ్గర ఈరోజు అఖిల భారత రజక సంఘం జెండాను ఆవిష్కరించడం జరిగింది. ఈ కార్యక్రమానికి రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు కృష్ణ గారు, అదేవిధంగా గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు సంగమేశ్వర్ గారు, అదేవిధంగా సలహాదారులు యాదన్న గారు, అదేవిధంగా రాము, అదేవిధంగా యాదగిరి అన్న, నారాయణ, శ్రీను, రవి తదితరులు వెంకటేష్ ఈ కార్యక్రమానికి హాజరు కావడం జరిగింది. అఖిల భారత రజక సంఘం లక్ష్యం ఆనాడు 2014లో ఈ సంఘాన్ని స్థాపించినప్పుడు రజకులకు మేలు జరగాలి, రజకుల కోసం ఏదైనా చేయాలి, రజకులు తలెత్తుకొని బతకాలని ఆనాడు సంఘాన్ని స్థాపించడం జరిగింది. ఇప్పటి వరకు కూడా అనునిత్యం రజకుల పక్షాన రజకుల కోసం ప్రతిరోజు ప్రతి క్షణం ఆలోచించి వాళ్ళ పక్షాన నిలబడేటటువంటి సంఘం అఖిల భారత రజక సంఘం అని మీకు అందరికీ నేను తెలియజేసుకుంటా ఉన్నాను. అదేవిధంగా ఎక్కడ ఏ అన్యాయం జరిగినా, రజక బిడ్డలకు అన్యాయం జరిగినా, రజకుల మీద దాడులు జరిగినా, అటు ఆంధ్రప్రదేశ్ కానీ ఇక్కడ తెలంగాణ కానీ ఇతర రాష్ట్రాలలో కానీ ఎక్కడ రజకులు ఆపదలో ఉంటే వాళ్ళ పక్షాన నేనున్నానని ధైర్యం ఇచ్చేది అఖిల భారత రజక సంఘం అని చెప్పేసి మీకు అందరికీ నేను తెలియజేసుకుంటా ఉన్నా. అదేవిధంగా ముఖ్యంగా అఖిల భారత రజక సంఘం రజకులను SC జాబితాలో చేర్చాలని గత 11 సంవత్సరాల నుంచి 2 రాష్ట్రాల ప్రభుత్వాల మీద ఉద్యమం చేస్తూనే ఉన్నాం. మళ్ళా కూడా చెప్తున్నా, రజకులను SC జాబితాలో చేర్చే వరకు అఖిల భారత రజక సంఘం నిరంతరం పోరాటం చేస్తూనే ఉంటుంది. దాంట్లో వెనకడిగేసే ప్రసక్తి లేదని చెప్పేసి చెప్తా ఉన్నా. ఒక నిమిషం చేయకొస్తున్నట్టుంది కదా, ఆగు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో గత కేసీఆర్ గారి ప్రభుత్వంలో రజకుల కోసం 250 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇవ్వడం జరిగింది. ఇప్పటి వరకు కూడా రజకుల కోసం ఇస్తున్నటువంటి 250 యూనిట్ల ఉచిత విద్యుత్ బకాయిలు కూడా ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించలేదు. తప్పనిసరిగా రాష్ట్ర